శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తెలంగాణలో వచ్చేసి మీరు వచ్చేసి మన రాష్ట్రాన్ని విడదీయండి, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ గారు అన్నారంట. సో ఆ మాట తప్పారు కాబట్టి ఇప్పుడు కవిత కాంగ్రెస్లోకి వస్తుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఆ మాట ఆయన ఏం తప్పలా, కాంగ్రెస్ తప్పింది. ఆయన ఏమన్నాడు, విలీనం చేస్తాను, మా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో కలుపుతాం, ముఖ్యమంత్రి మాకు ఇవ్వాలి, ముఖ్యమంత్రి మాకు ఇస్తే విలీనం చేస్తాం అన్నాడు ఆయన. మేము విలీనం చేసేసి పక్కన ఉంచుంటాం, మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇంత పోరాడింది, ఇంత చేసినందుకు, సో మా వాళ్ళందరూ 70 మందికి కలిసేస్తే ముఖ్యమంత్రి మా పార్టీకి ఇవ్వండి, అప్పుడు విలీనం చేసి చేద్దాం. వాళ్ళు ముఖ్యమంత్రి ఇవ్వము, విలీనం చేయండి, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కాంగ్రెస్ దొంగతనాలు తెలుసు కదా, దొంగ బుద్ధులు, అందుకు ఒప్పుకోలేదు. ఇదేదో ఆయన అన్నదే సగం చెప్పేసి కాంగ్రెస్ లక్షణాలు అంతే, సగం చెప్పి మోసం చేయటం జనాల్ని. ఆ రోజు ఆయన మమ్మల్ని విలీనం చేస్తే మాకు ముఖ్యమంత్రి, మా పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, ఇస్తే విలీనం చేస్తా అన్నారు. దానికి అంగీకరించాల దిగ్విజయ్ సింగ్, సోనియా గాంధీనేమో దిగ్విజయ్ సింగ్ అని కలవండి విషయంగా అంటే దిగ్విజయ్ సింగ్ ఏమో దానికి సమాధానం కూడా చెప్పకుండా తప్పుకుంటే ఈయన వచ్చేసేసి నో అన్నాడు. ఇక్కడ మీటింగ్లో పెడితే ఇక్కడ అందరూ ఒప్పుకోలే. మనం ఇంత పోరాడింది రాష్ట్రాన్ని మన చేతిలోకి మనం కాకుండా వాళ్ళకి అప్పచెప్పడానికి ఇంత పోరాడు, సారీ అని పార్టీ ఒప్పుకోలే. దాంతో ఈయన నో అనే మనమే ముఖ్యమంత్రి, మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వచ్చారు. ఇది జరిగింది. దీన్ని ఆయన మాట తప్పాడు, బుచ్చు తప్పాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏముందమ్మా, కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఈ డ్రామా మొదలెట్టారంటే, ఈ లీక్ దొంగలు, కవిత లెటర్ లీక్ దొంగలు బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కోవర్టులు, ఆ కోవర్టులు ఉన్నారు, ఇక్కడ చేరారు దెయ్యాలు వాళ్ళే. ఆ దెయ్యాల విషయం ఎక్కడ బయటపడుతుందో, దెయ్యాలు బయటపడితే కాంగ్రెస్ యొక్క నీచపు బుద్ధి తెలిసిపోతుంది. కాంగ్రెస్ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, కుటుంబాలను చీల్చి విభజించి పాలించడం కాంగ్రెస్ యొక్క నీచ నికృష్ట లక్షణం. అది ఆ డిఎన్ఏ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసమని కాంగ్రెస్ చేసింది. ఇది బయటపడుతుంది. ఆ బయటపడుతుందేమో అని ముందు జాగ్రత్తగా మేము చేయలేదు, మేము చేసేటైతే ఆవిడని మా పార్టీకి ఎందుకు ఆహ్వానిస్తాం, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు ఇది అని ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇది ఒక వాళ్ళ గాంధీ భవన్ నుంచి వస్తున్న ఫీలర్స్. ఆవిడ పార్టీ పెడితే కాంగ్రెస్లో విలీనం అవుతుంది. ఎందుకు పార్టీ పెడితే ఒకవేళ పార్టీ పెట్టే అవకాశం లేదు, ఉన్న వీళ్ళు పుట్టిస్తున్నారు. ఇది ఆహారం. కాంగ్రెస్కి ఏముంది, దొరికితే చాలు కోతికి గొప్పగా దొరికినట్టు ఆ లెటర్ ఏంటి బ్రహ్మాండం. మీకు లేని ప్రజాస్వామ్యం, మీ పార్టీలో లేని ప్రజాస్వామ్యం టీఆర్ఎస్లో ఉంది. మీ పార్టీలో మీ అధినాయకుడు ఏమైనా తప్పు మాట్లాడితే అది తప్పు అని చెప్పే ధైర్యం వీళ్ళు ఎవరికైనా ఉందా? ఎవరికైనా సీఎంఏ కాదు, మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉందా? తప్పు అని చెప్పినా సరే అని మాట్లాడి నవ్వొచ్చేవాడు తప్పితే ఇప్పుడు కాదు. అక్కడ అధినాయకుడు తప్పు మాట్లాడితే ఈ తప్పులు బేరీస్ చేసి విశ్లేషించి ఇది బాగా మాట్లాడారు, ఇది తప్పుగా మాట్లాడారు అని లెటర్ రాసే ఆ ప్రజాస్వామ్యం అక్కడ ఉంది. అమ్మ ఇది మొదటి లెటర్ కాదు, అలాగే ఇప్పుడు చాలా లెటర్. అంటే ఆయనతోటి నేనున్నాను, మా ఫాదరు కొన్ని కుటుంబాలు అలా ఉంటాయి. మా ఫాదర్ చాలా సీరియస్ మనిషి, చాలా టఫ్గా ఉంటారు. విశ్వామిత్రుడు అని పేరు ఆయనకి, అంత కోపిష్టి అని పేరు, విశ్వామిత్రుడు కోపం అని. సో అందుకని మేము చిన్నప్పటి చాలా రోజుల దాకా పిల్లలు పుట్టేదాకా కూడా మా నాన్నగారితో ఏదైనా కావాలి చెప్పాలంటే కూడా ఒక లెటర్ రాసి మా అమ్మకి ఇచ్చి, అమ్మ నాన్నకి ఇచ్చి ఆయన ఏం చెప్తారో చెప్పు, ఆయన పిలిస్తే ఆయన దీని గురించి మాట్లాడారు, లేకపోతే నువ్వే చెప్పు అని ఇచ్చేవాడు. ఆయన మా అమ్మ లెటర్ తీసుకెళ్ళి ఏంటి పిల్లాడు ఇది అన్నాడంటే ఆయన చదివేసి ఏదైనా చెప్తే చెప్పేవారు, అది కాదు చూస్తారని చెప్పడం, లేదా నన్ను పిలిచేవారు. పిలిస్తేనే మాకు భయం వేసేది, అమ్మో తిడతారా, బాగుందంటారు, భయం. అట్లా ఆ భయం తండ్రి అంటే ఆ భయం ఉండబట్టి ఆయన దీన్ని బట్టి ఆ భయంతో ఉత్తరాలు రాసేవాళ్ళం. అంతేగాని అలాగే ఈ అమ్మాయికి తండ్రి అంటే గౌరవం, అట్ ది సేమ్ టైం భయం. ఆయన ఒక వ్యూహకర్త. ఇక్కడ ఇంకొక విషయం వస్తుంది సార్, ఏంటంటే కేటీఆర్ గారికి కవితకు వచ్చేసి పదవిలో కరెక్ట్ ఈక్వాలిటీ అనేది ఇవ్వట్లేదు, అందుకోసమే ఎవరన్నారు బయట కొన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ప్రజలు ఆ అమ్మాయికి ఆయనకి యాక్టివ్ ముగ్గురు వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉన్నారు. కేటీఆర్ అవ్వచ్చు,
హరీష్ రావు అవ్వచ్చు. ఈ అమ్మాయికి జాగృతి మహిళా విభాగం అప్పచెప్పారు. ఆ అమ్మాయి బ్రహ్మాండంగా మహిళా విభాగం జాగృతి కార్యక్రమాలు శుభ్రంగా చేసుకుంటూ పోతుంది. హరీష్ రావు ఆయన పని ఆయన కార్యక్రమాలు ఆయన శుభ్రంగా చేసుకుంటూ పోతున్నాడు. ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్, ఎవరు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనకి ఇచ్చే బాధ్యత ఆయన చేస్తున్నాడు. అన్నీ ఆయనకి చెప్తున్నారు. అంటే ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్కి చెప్పకుండా నీకు నాకు చెప్తారు. ఇది పిచ్చి మాటలు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మీరు ఒక్కసారి విశ్లేషిస్తే అర్థం ఉంది. అన్నీ కేటీఆర్కి అప్పచెప్తున్నారు. మన వరంగల్ కూడా కేటీఆర్కి అప్పచెప్పారు. అందుకనే కవిత బుద్ధి ఉందా? కేటీఆర్ ఈజ్ యాక్టింగ్ ప్రెసిడెంట్, ఆయన కేసీఆర్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్. సో ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్తారు. ఆయన పక్కన పెట్టి మిగతా వాళ్ళు చెప్తారు. బుద్ధి ఉండదు మాట్లాడటానికి. వాళ్ళకి అర్థం కాంగ్రెస్ వాళ్ళకి ఏదో వాళ్ళ తప్పు ఎక్కడ బయటపడుద్దో, వాళ్ళ దుర్మార్గం ఎక్కడ ప్రజల ముందు బయటపడుద్దో అని ముందస్తుగా ఇలాంటి ఆలోచన పుట్టిస్తారు సమాజంలోకి వెళ్ళటానికి. కవిత కాంగ్రెస్లో చేరిపోద్దట, ఇది అంటానికి వీళ్ళు పుట్టించేస్తారు. కాంగ్రెస్లోకి ఎందుకంటే అలా అవసరమైతే సపరేట్ పార్టీ పెడుతుంది. రేపు జాతకం కూడా ఉంది, తెలంగాణ జాతకం కూడా చెప్పారు. ఇప్పుడు కేరళ జ్యోతిష్కుడు ఒక ఆయన పెద్ద ఆయన గతంలో తెలంగాణకి మహిళా ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పాడు. మహిళా ముఖ్యమంత్రి, అందుకని పేరు చెప్పరా, మహిళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని ఆయన చెప్పాడు. మా నాన్నగారు ఒక పుస్తకం రాశారు తెలంగాణ గురించి. దాంట్లో కూడా ఆయన కోరిక, అయితే మా నాన్నగారు జాతకం కాదు, కోరిక ఈ తెలంగాణకి ఒక మహిళా ముఖ్యమంత్రి రావాలి. ఆ రోజు నేను చూడాలి, ఆయన చనిపోయేందుకు ఆ రోజు నాకు చూడాలి, మహిళా ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏలిక కావాలి అని కోరుకున్నాడు. అలా చాలా ఒకవేళ కోరిక నెరవేరుదేమో, ఆ జ్యోతిష్కుడు కోరిక మా జ్యోతిష్కం ఫలిస్తుందేమో, మా నాన్న కోరిక నెరవేరుదేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.